జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎంపీ క్యాండిడేట్ మాధవలత గారిపై అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ నోటికి ఏదొస్తే అది వాగిన రౌడీ షీటర్ అరాఫత్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్రెడీ మేము అన్ని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. వాడిపై లాస్ట్కి కేసు నమోదు చేయడం జరిగింది. తగిన శిక్ష విధించాలని మేము కోరుతున్నాము. మన హిజాబ్ విషయానికి వస్తే వాళ్ళు హిజాబ్ గురించి ఇంత చర్చ ఎందుకు చేస్తుండో అర్థమవుతలేదు. పాస్పోర్ట్ ఆఫీస్లో లేదు, మనం విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ హిజాబ్ది ఎవరు అడగడం లేదు. ఈ ఎలక్షన్లోనే దీన్ని ఇంత చర్చ ఎందుకు చేస్తుండో అర్థం అట్లా. తను కూడా ఒక ఫోర్స్ఫుల్గా చేయాలని చేయలేదు. మా బూత్లలో, మైనారిటీ బూత్లలో మేము మహిళలం ఉన్నాం. ఈసారి మహిళలను కూడా వాళ్ళు ఒక ఏజెంట్గా వాళ్ళు అలో చేయట్లేదు చూడ్డానికి. ముస్లిం మహిళలకు ప్రాబ్లం లేదు, వాళ్ళు మామూలుగా వచ్చి చూపిస్తున్నారు. కానీ అక్కడున్న ఆఫీసర్స్ కానీ ఎంఐఎంకు తొత్తుపడుతూ వాళ్ళు మాకు చూడనీయకుండా వాళ్ళు వేసేస్తున్నారు. ఈ కంప్లైంట్స్ అన్ని విని తను చూడ్డానికి వచ్చింది. ఏ పోలీస్ కానీ ఏ బిఎల్ఓస్ కానీ చూడము అనేసరికి తను తీసి చూసింది అంతే. వాళ్ళని అవమానించాలని కాదు, ఒక ఈ రిగ్గింగ్ ఇలాంటివి జరగకూడదు అని కంప్లైంట్ రాగానే తను వచ్చి చెక్ చేసింది. దీన్ని పెద్ద ఇష్యూ చేసి వాళ్ళకి లేని అభ్యంతరాన్ని ఎంఐఎం పార్టీ ఏంటంటే ఓడిపోతామేమో అనే భయంతో మన మోడీ గారు చేసే త్రిబుల్ తలాక్ రద్దు చేశారు, మళ్ళీ మహిళలు ఎక్కడ అట్రాక్ట్ అవుతారో అనేసి ఇంకా ఇవన్నీ అనవసరమైన విషయాలను పెద్ద చర్చ చేసి ఆమె పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. ఒక మహిళని ఇలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు విషయము. ఇంకా మన మోడీ గారు భారతదేశంలో స్త్రీలకు 33% రిజర్వేషన్ కల్పించి అత్యున్నత స్థానాలకు తీసుకెళ్తున్నారు. అలాంటి సమయంలో ఒక మహిళని నడి రోడ్డు పైన ఎంతమంది ఎంఐఎం గుండాలు అడ్డుకొని ఆమె పైన దుర్భాషలాడడం చాలా సిగ్గుచేటు విషయమని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విధంగా మహిళలకి ఎంఐఎం పార్టీలో హిందూ మహిళల పైన వాళ్ళకి మంచి ఉద్దేశం లేదని అర్థమవుతుంది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ గుండాలను శిక్షించాలని, అలాగే మన కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎంఐఎం పార్టీని రద్దు చేయాలని మేము భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన ఎలక్షన్స్లో చాలా అవకతవకలు జరిగినాయి. మా ఎంపీ క్యాండిడేట్ మాధవలత గారిపై నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్లు వాగిన అరాఫత్ అనే వ్యక్తి ఎంఐఎం కార్యకర్తపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మా మహిళా మోర్చా అన్ని పోలీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎట్లాస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడైనా ఆయనను అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని మేము మహిళా మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఇంకా హిజాబ్ విషయానికి వస్తే హిజాబ్ మనకు దాని గురించి ఎందుకు ఇంత చర్చ చేస్తుంటో అర్థమవుతలేదు. పాస్పోర్ట్ ఆఫీస్లో లేని చర్చ, లేని బ్రేకింగ్ న్యూస్, ఓటర్ ఐడి వెరిఫికేషన్ అప్పుడు కానీ ఇంకొకటి మనం విదేశాలకు వెళ్ళినప్పుడు లేని ఇదంతా ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎందుకు దాన్ని ఇంత చర్చ చేస్తుందో అర్థం కావడం లేదు. ఇక్కడ ఏంటంటే కొన్ని మైనారిటీ బూత్లో ఏజెంట్ని కూడా వాళ్ళు చూడనేయట్లేదు. ఒక మహిళ అయినా కానీ చూడనేయట్లేదు. వాట్ ఈస్ దేర్ ఇఫ్ ఏ లేడీ సీస్ ఏ ముస్లిం లేడీస్ ఫేస్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? అది కూడా ఒక మహిళ క్యాండిడేట్, ఆమె ఎంపీ క్యాండిడేట్, తను వాళ్ళను మంచిగా అడిగి చూస్తుంది. వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా బూత్లో కూడా వాళ్ళు వచ్చి నాకు చూపిస్తున్నారు. యాజ్ ఏ ఏజెంట్గా నాకు హక్కు ఉంది. వాళ్ళు చూడనేట్లే, అక్కడ చూడొద్దు, ఇక్కడ మేమే చూడాలి అంటారు. నేను ఒక మహిళని, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితేనే అన్ని బూత్లలో ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే తను చెక్ చేయడానికి వచ్చింది. కానీ అదేదో మహిళలను అవమానించాలని అట్లా చేయలేదు. వాళ్ళు చేసిండ్రు. రోడ్డు మీద 144 సెక్షన్ ఉన్నప్పుడు కూడా 200 మంది మగవాళ్ళు వచ్చి ఒక ఎంపీ క్యాండిడేట్ని నోటికి వచ్చినట్టు దుర్భాషలాడిండ్రు. అది వాళ్ళ ఎంఐఎం పార్టీలో చేసిండ్రు అట్లా. కానీ దానికి మరి మన అన్నగారు ఏం చెప్పలేదు, మన ప్రభుత్వం స్పందించలేదు. ఒక మహిళ నిన్ను మాటలు అంటలేంది. ఒక మహిళ ఫేస్ చూసి తనకు అన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. మా దగ్గరే అయింది. నేను ఒక ఏజెంట్ని, నన్ను చూడనేయట్లే వాళ్ళు, ఇంకొక మహిళ చూడాలంటున్నారు. అంటే నేనేమన్నా మగవాళ్ళైనా? యాక్చువల్గా అది మగవాళ్ళైనా ఏజెంట్ ఎవరైనా చూడొచ్చు. ఓటర్ ఐడి ఎట్లా చూస్తుండ్రు, ఓటు ఎట్లా వేస్తుండ్రు, ఫోటో ఎట్లా దిగుతుండ్రు వాళ్ళు, అక్కడ లేని ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎందుకు అంటే వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. మోడీ గారు త్రిబుల్ తలాక్ రద్దు చేసిండ్రు. ముస్లిం మహిళలు
అట్రాక్ట్ అవుతున్నారు బీజేపీ పార్టీకి. దానిపైన అందరూ ఆనంద హర్షాలు వెలువచ్చుతున్నారు. ఇంకొకటి ఆయన 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించి దేశంలో అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తూ ఉన్నారనమాట. అలాంటి మహిళలకు ఇలాంటి అవమానము ఇట్లా చేయడం సిగ్గుచేటు. చాలా ఈ విషయం చాలా ఖండించదగిన విషయము. అందరూ స్పందించి, మన ప్రభుత్వం కూడా స్పందించి దీనిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. ఒక మహిళకు అంటే యావత్ భారతదేశంలో ఉన్న మహిళలకు ఈ అవమానం జరిగినట్లే భావిస్తున్నాం మేము. దీనిపైన తగిన చర్యలు తీసుకొని ఆ వ్యక్తులను శిక్షించాలని, ఎంఐఎం పార్టీ కూడా ఆ వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి చర్యలు చేస్తే వాళ్ళ పార్టీని రద్దు చేయాలని మేము భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా నుంచి డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.